ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకానస తిరుకల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తూర్పు గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణ వేదిక శోభాయమానంగా అలంకరించబడి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. వేద మంత్రాల నడుమ తొలక వాహనంపై స్వామివారు పల్లకిలో, అమ్మవారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపం వద్దకు విచ్చేశారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి గోపాలపురం ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. వంశపారంపర్య ధర్మకర్త సుధాకర్ రావు ఆలయ ప్రధాన అర్చకులకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ అర్చకులు కన్నుల పండుగ కళ్యాణ తంతు నిర్వహించారు. శేషాచల కుండ చుట్టూ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, స్వామివారి పెళ్లి జీలకర్ర బెల్లంతో, మంగళసూత్ర ధారణతో, ముత్యాల తలంబ్రాల దోసిళ్లతో చూసిన కనులదే భాగ్యముగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం స్వామివారి ద్వారకా తిరుమల పురవీధుల్లో దేదీప్యమానంగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారి తలంబ్రాల ప్రసాదం అందించిన దేవస్థానం అధికారులు, భక్తులు ప్రతి ఒక్కరూ స్వీకరించి ఆనందచకితులయ్యారు.